ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అందరూ రావాలి, అందరినీ కలవాలి, అర్థం చేసుకోవాలి, మీకు సహాయం చేయాలని పెట్టారు. దీనివల్ల నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు ప్రజలండి. అవును, ఇంకొక ఎక్కడికో నూటికో కోటికో ఎవరో 10 మంది అలాగ ఉన్నా కానీ మొత్తం 90 మంది కూడా మనకే మన పార్టీకే ఇప్పుడు పగ్గం కట్టారండి. ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి. అక్కడ ప్రాజెక్టు ఉండదు, ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు. 5 సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను. అయ్యా, నేను ఇచ్చే సహాయం ఇవ్వడం, కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం, రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది. వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం. ఉదాహరణ, నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చెప్పులు కుడతావు, బాస్కెట్స్ అన్ని అమ్ముతావు, నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి. అవుతుందండి. ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి? ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్, చూస్తున్న ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక 150 అలా చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి. అట్లా కాకుండా నేననేది ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి, మొత్తం మీ కుటుంబానికే సహాయం చేయడానికి, ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా. ఒక ఆలోచన, ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక 10 మంది, కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక 20 మందిని దత్తత తీసుకోవాలా. ఒకరు కానీ ఒకరు ఎక్కువ కానీ, ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఒక 100 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలా. తీసుకొస్తే చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. అలాగైతే కొంత చాలా అభివృద్ధి పొందుతారండి. లేని వాళ్ళు బాగుంటారండి.